మొన్న తెలంగాణకు మాకు మెజారిటీ వస్తే బీసీ ముఖ్యమంత్రిని చేస్తామనే నినాదం బయలుదేరింది. కానీ వీళ్ళు అందుకోరో మళ్ళీ ఇన్ని రోజులు పరిపాలించిన ఎలువైనా వచ్చి మళ్ళీ పరిపాలిస్తాడో, ఇదివరకే మమ్మల్ని అనగదొక్కిండు అనేటువంటి ఆలోచనతోటి ఈ రేవంత్ రెడ్డిని ఎత్తుకున్నారు. రేవంత్ రెడ్డి మధ్య కేసీఆర్ మధ్య లడాయి కాలే, లడాయి అన్నీ ఒకని పురుషాత్తుడు వద్దు, కేసీఆర్ వద్దంటే ఈయన ఢిల్లీని తిప్పుకున్నాడు తెలివితోటి. ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ యొక్క బలహీనతను గ్రహించి ఈయన బలాన్ని పుంజుకొని ఢిల్లీని తిప్పుకొని ఈయన ముఖ్యమంత్రి అయ్యిండు. ఈయన మధ్య ఉన్న కేసీఆర్ మధ్య కాలే యుద్ధం. ఒకవేళ కేసీఆర్ మధ్య రేవంత్ రెడ్డి మధ్య యుద్ధం జరిగితే కేసీఆర్ గెలుస్తాడు. కాబట్టి ఈయన మెల్లగా ఢిల్లీని తిప్పుకొని ఈయన ముఖ్యమంత్రి అయ్యిండు. ఈయన పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ ఈయనది కాదు, ఈయన తెలుగుదేశం పార్టీ. తెలంగాణకు బద్ద విరోధి, తెలంగాణకు బద్ద విరోధమైన పార్టీలు తెలంగాణకు బద్ద విరోధులు ఇప్పుడు మంత్రుల స్థానంలో కూడా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. దరిద్రం ఏంటంటే కేసీఆర్ మంత్రివర్గంలో కూడా వాళ్ళే పాడైంది. కేసీఆర్ మంత్రివర్గంలో కూడా టీఆర్ఎస్ను కొట్టినోడు, టీఆర్ఎస్ను తిట్టినోడు, ఉద్యమాన్ని భ్రష్టు పట్టించినోడు, ఉద్యమాన్ని ఆనాడు దెబ్బలు కొట్టిన వాళ్ళు మంత్రులు అయింది. కాబట్టి కేసీఆర్ పోయి ఎక్కడున్నాడు, ఫామ్ హౌస్లుగా పాడైండు. దిక్కు సక్కి లేని ఫామ్ హౌస్లో పాడాడు. శిక్ష తెలంగాణ ప్రజానికం శిక్ష. మీరు శిక్ష అంటున్నారు. ఇప్పటికీ ఫామ్ హౌస్ పాలనే కావాలంటూ ఒక పోల్ పెడితే మీకు ఏ పాలన కావాలంటూ ఫామ్ హౌస్ పాలన కావాలంటూ 67% వచ్చింది పోలింగ్. వస్తుంది పోలింగ్లు, ఈ పోలింగ్లో ఎక్క తెలియదా మీకు ఒకటి తెలుసా రాజయ్య గారు, దాంట్లో మీకు స్థానమే ఇవ్వలేదు అసలు. బీజేపీ పాలన కావాలా ఫ్యూచర్లో అని అసలు ఆప్షన్ ఇవ్వలేదు మాకు. ఈ లెక్కల పాలన కాదు, ఓట్ల లెక్క పాలన వస్తుంది మాకు. ఈ లెక్కల పాలన అక్కర్లేదు మాకు, ఓట్ల లెక్కల పాలన వస్తుంది. మేము 5 రోజులు జైలుకు పోయినామమ్మా, నా లెక్క ఉన్నది అలా ఎందుకు లేదు. కేసీఆర్తో పాటు 5 పోయినాం జైల్లో. జైలుకు పోతే నా లెక్క రాలేదు, మరి నా పేరు రాయాలి, ఎందుకు రాయాలి. కేసీఆర్ ఎక్కి పడి ఏడిచిందని చెప్తా అంటే నేనే ఊపుకుంచింది నా సింగులతోటే, ఆయన కళ్ళనీళ్ళు దుడిచింది. ఇది కూడా ఎందుకు చెప్పత్తలేదు. ధైర్యం ఉంటే చెప్పు, నీ కళ్ళ నీళ్ళు తుడిచినోడు ఎవడు, నిన్ను పొదుపు పట్టుకున్నాడు ఎవడు చెప్పు, నీకు ధైర్యం ఉంటే. రాజన్న అవకాశం లేదులేండి ఆయన చెప్పడానికి, బయటికి రావట్లేదు కదా అసలు. ఆన్నే చెప్పరా అదేమైతే, నేను ఎక్కి పడి ఏడ్చినైతే చెప్తాడుగా. అవకాశం లేదులేండి ఆయన చెప్పడానికి, బయటికి రావట్లేదు కదా అసలు. ఆన్నే చెప్పరా అదేమైతే, నేను ఎక్కి పడి ఏడ్చినైతే చెప్తాడుగా. నేను ఫస్ట్ కాలబెట్టుకొని చచ్చిపోయినటువంటి వ్యక్తి వాళ్ళు అయితే ఉన్నారో స్టూడెంట్, అవును, ఆయన కాలబెట్టుకొని నాడు ఎక్కి పడి ఏడ్చిన మాట నిజం. అరే గంటలు కేసీఆర్ ఏడ్తాడా అని నేను పరిచయం అయినా. కేసీఆర్ అవ్వక్కలేదు, రాజయ్య అవ్వక్కలేదు, సామాన్య ప్రజలు కూడా అలాంటి దృశ్యాలు చూసినప్పుడు ఏడుస్తారు. మేము కూడా కళ్ళం పడి నీళ్ళు తెచ్చుకునే సందర్భాలు ఎన్నో ఉంటాయి అలాంటివి చూసినప్పుడు. దానికి రాజకీయ నాయకులే అవ్వక్కర్లేదు. రాజకీయ నాయకులు ఏడిపిస్తారు. 1200 పైకి చనిపోయినలు. అవును, వీళ్ళ రక్త సంబంధికులు ఎవరైనా చచ్చిపోయినరా? కేసీఆర్ రక్త సంబంధికులు ఎవరైనా చచ్చిపోయినరా? కేసీఆర్ పాలోడు చచ్చిండా? ఎవ్వరన్నా వాళ్ళు చచ్చిపోయినరా?